శుభవందనాలు. ఆత్మీయ ప్రార్థన గొప్ప సభ్యులు మరియు ఇతర ప్రాంతాల నుంచి ఈ ఛానల్ను వీక్షిస్తున్న అభిమానులు అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. శనివారం వర్తమానం ఆత్మీయ అభివృద్ధి కూడిక, దీని పేరు 235 ఆత్మీయ అభివృద్ధి కూడిక. మీకు తెలుసు, రోమపత్రిక ధ్యానాలు వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ మనము 8వ అధ్యాయము 13 వచనాల వరకు గత వారం ధ్యానించుకున్నాం. ఈ వారం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు ధ్యానించబోతున్నాం. ఇది రోమపత్రిక ధ్యానాలు ప్రారంభించి 38వ వర్తమానం. గమనించండి, స్క్రీన్ మీద వాక్యాన్ని నేను చదువుతున్నాను. 14వ వచనం, దేవుని ఆత్మచేత. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీకు దాస్యపు ఆత్మను పొందలేదు గాని మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. 17వ వచనం వరకు నేను చదవటం జరిగింది. ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క వాక్య భాగం చేత మేము మీ పిల్లలము అనే విషయాన్ని మాకు సవివరంగా నాయన వివరించమని పరిశుద్ధాత్మని కోరుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. రైట్, మీరు రోమపత్రిక ధ్యానాలు ధ్యానిస్తున్నప్పుడు 8వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఉంది అని, ఈ అధ్యాయంలో 3 స్టేట్మెంట్లు ఉన్నాయని మనం గత వర్తమానంలో చెప్పుకున్నాం. మొదటిది ఏమిటి? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. క్రీస్తు యేసునందు ఉంటే మనకు ఎలాంటి శిక్ష కూడా లేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే 31లో ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమును ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుడు మన పక్షాన్ని ఉంటే విరోధి ఎవరు లేరని. అలాగే 37వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏ విధమైన పరిస్థితులు ఎడబాప లేవు అనే 3 అద్భుతమైన స్టేట్మెంట్లు ఈ యొక్క వర్తమానంలో, ఈ యొక్క అధ్యాయంలో పౌలు లిఖించాడు. అలా లిఖిస్తూ అద్భుతమైన గమ్యాన్ని కూడా మనకు చూపించాడు. దేవుని వాక్యమే కానీ, నీవు అనుసరిస్తున్న ఈ దేవుని వాక్యమే కానీ, లేదా మనము గతంలో లోకంలో ఉన్నప్పుడు అనుసరించిన ఏ భక్తే కానీ సూటిగా గమ్యాన్ని చెప్పగలగాలి. గమ్యం చేరాలి. మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి అనే 2 ప్రశ్నలకు జవాబు ప్రతి విధమైన భక్తి మనకు చెప్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ బైబిల్లో నీ గమ్యాన్ని, ఆ గమ్యం చేరుకోవడానికి దిశానిర్దేశం చక్కగా చేయబడిందని ప్రతి లేఖనం కూడా నీకు వివరిస్తుంది. నువ్వు ధ్యానించాలి. అందులో ఆత్మీయ లోతులు, ఆత్మీయ నేత్రాలతో ఆ లోతుకు వెళ్ళే వాక్యాన్ని గ్రహించాలి. దాని మూలం నిన్ను దేవుడు ఎక్కడికి నడిపించాలని అనుకుంటున్నాడు అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ గమ్యం ఏమిటి? దేవుని దగ్గరకు చేరాలి, దేవుని రాజ్యం చేరాలి. ఇప్పుడు పౌలు ఈ 3 వచనాలలో అదే వాక్యాన్నిస్తున్నాడు. మీరు దేవుని రాజ్యం చేరుతారా? దేవుని రాజ్యం ఎవరు చేరుతారు? దేవుని వారసులు, దేవుని పిల్లలు, దేవునికి ఇష్టలు చేరుతారు. ఎవరు మన ఆస్తికి, నా ఆస్తికి ఎవరు వారసులు అవుతారు? నాకు ఇష్టలు లేదా నా కుమారులు. కుమారుల్లో కూడా నా ఇష్టమైన వానికి నేను ఆస్తి మొత్తము రాసి ఇచ్చే హక్కు కూడా ఉంది కదా. అట్లనే దేవుడు తనకిష్టులని, అనగా తన మాట ప్రకారం నడిచేవారిని, తన గురించి ఆలోచించేవారిని, తన పిల్లలను ఆయన రాజ్యానికి వారసుని చేయబోతున్నాడు. ఎవరు దేవుని పిల్లలు, ఎవరు దేవునికి ఇష్టలు అంటే, ఎవరు దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారే దేవుని పిల్లలు, వారే దేవునికి ఇష్టలు అని చెప్పి ఈ 3 వచనాల్లో పౌలు అద్భుతంగా అనుభవపూర్వకంగా నొక్కి వక్కాణించాడు. 14వ వచనం చూడండి, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అనబడాలి అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. దేవుని ఆత్మచేత నడిపింపబడే వారందరూ కూడా దేవుని కుమారులే. ఈరోజు ఈ వర్తమానం వింటున్నా లేదా
దేవుని భక్తిలో, ఈ యొక్క క్రైస్తత్వంలో, లేదా నీ సంఘములో, లేదా ఈ మార్గంలో ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నా నువ్వు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాను అనుకుంటున్నా నువ్వు. గత వారం దేవుడు మాట్లాడాడు, నేను బాప్తిసం తీసుకుని రక్షణ తీసుకుని ఎన్నో సంవత్సరాలు అయ్యింది, 40 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అనుకుంటున్నాం కదా మనం. ఇంతగా అనుకుంటున్న నువ్వు నేను, ఇన్ని సంవత్సరాలు అయింది రక్షణ మార్గంలోకి వచ్చాను అని అనుకుంటున్న నువ్వు నేను, నిజంగా దేవుని కుమారుని యొక్క లక్షణాలు, దేవుని కుమారులు అనిపింపబడటానికి గల లక్షణాలు నాకు నీకు ఉన్నాయా అనేది పరిశీలించాలి. అలా పరిశీలించాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? నిజంగా నేను దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నాను, దేవుని వాక్యానుసారంగా నడిపింపబడుతున్నానా అనే ఒక సెల్ఫ్ క్వశ్చన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే నీ ప్రశ్నకు నీకే జవాబు దొరుకుతుంది. అయితే దేవుని ఆత్మచేత నడిపింపబడడం అంటే ఏమిటండి అని నీవు కొత్తగా ఈ వర్తమానం వింటూ ఉంటే, ఒకవేళ అడిగితే, గత వర్తమానాల్లో మనం చెప్పుకున్నాం కదా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి ఆ కిందన అన్నీ కూడా 18, 19, 20 వచనాల దగ్గర నుంచి 23, 22 వచనాల వరకు కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడేవారు ఎవరు? లోకపు అపవాది ఆత్మచేత శరీర కార్యాలు నెరవేర్చేవారు ఎవరు? వారిలో ఏ లక్షణాలు ఉంటాయి అనే విషయాలు అక్కడ కూలంకషంగా చెప్పబడింది. శరీర కార్యాలు ఏమిటవి? శరీర కార్యాలు అపవిత్రత, కాముకత్వము, జారత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషం, కలహము, మత్తతలు, భేదములు, కక్షలు, ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా. ఆత్మఫలములు ఏమిటి? ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, విశ్వాసము, ఇటువంటివన్నీ ఆత్మఫలములు. ఇవి కలిగి ఉన్నావా? ఏ లక్షణాలను కలిగి ఉన్నావు అనేది ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎప్పుడు కూడా దేవుని వాక్యం దగ్గరికి వచ్చావు అంటే వాక్యాన్ని వినిపోవటం కాదు, వాక్యంతో నువ్వు కంపేర్ చేసుకొని, అంటే పోలిక చేసుకొని, వాక్యం ఒక తక్కెళ్ళలో నువ్వు ఒక తక్కెళ్ళలో నిలబడి, నేను వాక్యంతో సరిసమానంగా తూగుతున్నానా లేదా, వాక్యానుసారంగా నడుస్తున్నానా లేదా. ఒకవేళ దేవుని చేతిలో కానీ ఒక తాచు పెట్టబడి, ఒక తూకం పెట్టబడి, ఒక తక్కెడలో దేవుని వాక్యాన్ని, ఒక తక్కెడలో నిన్ను నిలబెడితే దేవుని వాక్యంతో సరిగా తూగుతున్నావా లేదా, పాటిస్తున్నావా లేదా అనే సెల్ఫ్ ఎగ్జామినేషన్ నీకు తెలిసిపోతుంది. అయితే ప్రతి దినము చర్చికి వెళ్ళేవాళ్ళు, ప్రతి వారము రెగ్యులర్గా చర్చికి వెళ్ళేవాళ్ళు, ప్రతి వారము రెగ్యులర్గా బైబిల్ చదివేటవాళ్ళు, వీళ్ళందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడతారు అని చెప్పి పౌలు రాయలే. పౌలు సొంత మాటలు కావి, ఇవి పరిశుద్ధాత్మని ప్రేరేపణ చేత రాస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో గ్రంథకర్తలు చివరన రిటర్న్ బై అని రాసుకోలేదు. ఎందుకని? వారందరూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాశారు తప్ప వచనాలు వారి సొంత ఆలోచనలు, వారి సొంత వ్యక్తిగత భావాలు కాదు అవి. కాబట్టి విషయాన్ని గమనించాలి. పరిశుద్ధాత్ముడు లేఖనాలు ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించకుండా తరతరాలకు నాణ్యమైనవిగా నిలబడేలాగూ ఆ వచనాలను రూపొందించారు. బైబిల్లో ఏ పదం పేర్చినా, ఏ వాక్యాన్ని క్రమమైన మార్గంలో పేర్చిన, అందులో పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఇమిడి ఉంది అనే విషయాన్ని నువ్వు గమనించాలి. అయితే ప్రతిదినము లేదా ప్రతి వారము చర్చికి వెళ్ళేవాళ్ళు, లేదా రెగ్యులర్గా బైబిల్ చదివేటవాళ్ళు, రెగ్యులర్గా దాన ధర్మాలు చేసేవాళ్ళు, లేదా ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు, లేదా ఒక వర్గానికి చెందిన వాళ్ళు, ఒక క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, లేదా ఈ పట్టా పుచ్చుకున్న వాళ్ళు, లేదా ఇలా బిరుదాంకితులు, దేవుని వారసులు, దేవుని పిల్లలు అని రాయబడలేదు అక్కడ. ఆత్మచేత నడిపింపబడుదురో, ఎవరు ఆత్మచేత నడిపింపబడుదురో వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు కీలకమైన విషయం ఏమిటి అంటే, నీవు కానీ నేను కానీ దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నామా లేదా అనేది కీలకమైన విషయం. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని వచనాలు నీకు వచ్చు అనుకోవచ్చు. అంత మాత్రం చేత నీవి క్వశ్చన్ వేసుకోవడానికి అవసరం లేదు అని అనుకోవడానికి లేదు. ఈ క్వశ్చన్ ప్రతి విశ్వాసికి అవసరం, ప్రతి సేవకునికి అవసరం, ప్రతి స్థాయిలో ఉన్నవారికి అవసరం, మానవునికి అవసరం ఇది. ఎందుకంటే ప్రతి మానవుడు దేవుని సృష్టి అయి ఉన్నాడు. ప్రతి మానవుని యొక్క గమ్యము, దిశానిర్దేశం చేసేది దేవుని వాక్యం. ఇప్పుడు వాక్యం చేత నడిపింపబడుతున్నానా లేదా, నా గమ్యము ఎక్కడికి, దేవుని రాజ్యానిక లేదా నరకానిక అనే
విషయాన్ని ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నావా లేదా, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నావా లేదా అనే విషయాన్ని నీవు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఆత్మచేత నడిపింపబడుతున్నావో లేదో నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఆత్మఫలములు నీలో నెరవేరబడుతున్నాయా లేదా తెలియాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇవన్నీ లేకుండా ఏదో దీనిగా నేనే గొప్ప, నాకున్న క్వాలిఫికేషన్ ఎవరికి లేదు, నాకున్న ఉద్యోగం లేదు, నాకున్న అందము లేదు, నాకున్న చదువు, విద్య, ఈ పరిణితి లేదు, నేను మాట్లాడినట్టుగా లేదా నేను చేసినట్టుగా లేదా నాకు వచ్చిన ఇది ఎవరికి రాదు, నేను చేస్తేనే నా మాట నెగ్గాలి, ఇలాంటి అనేక విషయాలు, గర్వం, అహంకారం, వీటన్నిటితో ఒకవేళ నువ్వు కానీ ఇబ్బంది పడుతున్నావేమో, గొడవలతో ఉన్నావేమో, నీకు ఎవరిని చూసినా ప్రేమించాలి అనిపించట్లేదు, అంటే ఇష్టపడాలి అనిపించట్లేదు. ఏ విధంగా ఇష్టపడటం? దయ కలిగి ఉండటం, నీ చూపుల్లో దయ, నీ మాటలో దయ అని గతకాలంలో దేవుడు మాట్లాడాడు. అది ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తావో వెంటనే నీ నోటి నుంచి ఒక దయ కలిగిన మాట వస్తుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు చక్కగా సంబోధించి మాట్లాడతావు. ఎవరు ఏ స్థాయి వరకు అనిపించినా చక్కగా సంబోధించి మాట్లాడతావు. నీ మాటల్లో వినయం ఉంటుంది. ఆ వినయం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే వినయానికి మారుపేరైన దేవుని దగ్గరికి నడిపించేస్తుంది. ఇటువంటి లక్షణాలను కలిగి ఉన్నవో లేదో నువ్వు ఎప్పటికప్పుడు ఎగ్జామిన్ చేసుకోవాలి. తర్వాత నీ ఆత్మ లోక సంగతులు ఎక్కువగా ఆలోచిస్తుంటుందా, దేవుని సంగతులు ఎక్కువగా ఆలోచిస్తుంటుందా? అది కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడే వాళ్ళు దేవుని ఆత్మ సంగతులను భావిస్తారు. దేవుని ఆత్మచేత నడిపింపబడని వారు లోక సంగతులు ఆశిస్తారు. లోకంలో అందరూ ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలాగ ఆలోచిస్తున్నారో, దేనికోసం వెంపర్లాడుతున్నారో, ఎటు పరిగెడుతున్నారో, దేని వెనక పడుతున్నారో, అలాగే నువ్వు చేస్తూ దేవుని బిడ్డను అనిపించుకుంటే నువ్వు ఆత్మచేత నడిపింపబడుతున్న వాడు కాదు, భ్రమపడుతున్నావు. జాగ్రత్త, భ్రమపడుతున్నావు నువ్వు. భ్రమపడకు. దేవుని ఆత్మచేత నడిపింపబడాలి అంటే దేవుని ఆత్మ సంగతులను గ్రహించాలి. నేను దేవుని కోసం ఏం చేయాలి, దేవునికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి, ఇప్పటికీ రక్షింపబడి ఇన్ని సంవత్సరాలు అయింది అన్నావుగా, నీ మాట చేత ఎవరినైనా ఏ ఒక్క ఆత్మనైనా దేవుని దగ్గరికి నడిపించిన దాఖలాలు ఉన్నాయా? ఏ ఒక్కరికైనా క్రీస్తు చేసిన త్యాగము, క్రీస్తు చూపించిన అపరిమితమైన ఆ ప్రేమ ఎవరికైనా నీ నోటితో వివరించి చెప్పడం తెలుసా నీకు? తెలీదు. నీవు పొందుకున్న రక్షణ యొక్క ఫలితం ఏమిటో ఇతరులకు చెప్పాల్సిన బాధ్యత నీకుంది అని బైబిల్ చెప్తుండగా, ఒక్క ఆత్మ దగ్గర సాక్ష్యం చెప్పడం, ఒక్క ఆత్మ దగ్గర దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పటం, దేవుడు నీ జీవితంలో ఎలాంటి మేలులు చేశాడో ఆ విషయాలను కూడా ఇతరుల దగ్గర చర్చించకపోవటం, సమయం వచ్చినప్పుడు దేవుణ్ణి నేను నమ్మాను, నేను దేవుని బిడ్డని, ఆ పని చేయను అని ఖచ్చితంగా చెప్పలేకపోవటం, లోకంలో తిరిగినప్పుడు లోకంలో వారిగా ఏ స్నేహితులు కనిపిస్తే వాళ్ళతో సమానంగా, ఎలాంటి భక్తి చేసేవారు కనిపిస్తే వాళ్ళతో సమానంగా, నా మనసులో దేవుడు ఉన్నాడు, నేను బయటికి బాహాటంగా చెప్పనవసరం లేదని ఎక్కడికక్కడ నిన్ను నీవు అణుచుకొని కూర్చున్నావు కదా. నీవు నీ నోరు విప్పి చెప్పితేనే కానీ దేవుని నమ్మావు అన్న సంగతి ఎవరికి తెలియదు కదా. సాక్షిగా ఉండాల్సిన సందర్భాల్లో సాక్షిగా ఉండలేకపోయావు కదా. తిండికి ఆతురపడ్డావు కదా. బైబిల్ చెప్తుంది విగ్రహారాధనకు సంబంధించిన ఏవి కూడా తీసుకోవద్దు అని. నీ బంధువులతో కలిసినప్పుడు లేదా నీ స్నేహితులతో కలిసినప్పుడు ఎన్నిసార్లు వారేమన్నా అనుకుంటారేమో అని చెప్పి ప్రజల మెప్పు, మనుషుల మెప్పు కోరి దేవుని మెప్పును అవసరం లేదని చెప్పి ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా నడిచావు. ఇట్లా నడవడం దేవునికి వ్యతిరేకంగా నడవడం అండి, మనుషులను కలుపుకొని నడవడం అంటారు కదా, అన్ని అనొచ్చు. లోకాన్ని కలుపుకొని నడుస్తున్నావు. లోకంతో స్నేహము, దేవునితో వైరం. ఈ విషయం యాకోబు పత్రిక చెప్తుంది. లోకముతో స్నేహము, దేవునితో వైరం అని మీరు ఎరుగురా. ఒక వచనాన్ని ఒకసారి మీరు గమనించండి స్క్రీన్ మీద. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా ఏడుస్తూ ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే వారు మనసు ఉంచుచున్నారు.
మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొనిచున్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా శరీర కార్యాలను నెరవేరుస్తూ ఏదైతే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చెప్పబడినట్లుగా ఆ యొక్క మత్సరములు, కలహములు, క్రోధములు, కక్షలు, భేదములు, విపదములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు వీటన్నిటినీ కలిగి ఆత్మఫలములు కూడా చూడండి. ప్రేమ, సంతోషం, అంటే ప్రేమ లేకుండాట, సంతోషం లేకుండాట, సమాధానం లేకుండాట, అసలు శాంతం అనేది తెలియకుండాట, దయ లేకపోవుట, మంచితనం లేకపోవుట, విశ్వాసం లేకపోవుట, ఆశా నిగ్రహం లేకపోవటం, నీ ఆశలకు అంతు లేదు, నీ మాటల్లో ప్రేమ లేదు, నీ ప్రవర్తనలో ప్రేమ లేదు, నీ ముఖములో ఇతరులను చూసినప్పుడు సంతోషమే ఉండదు, సహోదరులను కలిసినప్పుడు సంతోషమే ఉండదు, నీవు నీ సొంత దేవుణ్ణి, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆ దేవుణ్ణి కలిగి ఉన్న వారిని ప్రేమించలేవు. అలాంటిది లోకంలో ఉన్న వారిని ప్రేమిస్తావు. ఇతరులను ఏ పద్ధతులను ప్రేమించాలో నీకు తెలీదు, అసలు దేన్ని అనుసరించాలో నీకు తెలీదు, శాంతం లేదు. ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్న వారు క్రీస్తుకు విరోధులు, క్రీస్తు సిలువకు విరోధులు. యేసుక్రీస్తు సిలువ ఎట్లాగెక్కాడు? వినయంతో, విధేయతతో, తనను నిందించిన వారిని సైతము దీవిస్తూ, హింసించిన వారిని సైతము దీవిస్తూ, మన ప్రపంచ పాప భారం అంతా కూడా, సమస్త మానవాళి యొక్క పాప భారము ఆయనపై వేసుకుంటూ ఆయన సిలువకెక్కాడు కదా. ఆ సిలువకెక్కిన సంగతి నీకు తెలుసు కదా. దేవుడు తానే తప్పించుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉండి తప్పించుకొని ఉంటే నీకు నాకు పాప విమోచన లేదు కదా. ఒక ప్రశ్న, క్రీస్తు చేసిన తప్పుకే సిలువ ఎక్కడా, లేదా అపరాధము ఏమీయో చేయకుండా నిరపరాధిగా సిలువ ఎక్కడా? నువ్వు ఒకసారి ప్రశ్న వేసుకో. కానీ దేవుని గురించి ఎవరి దగ్గర నిందపడడానికి ఇష్టపడతావు. ఎవరైనా ఏమైనా అంటారేమో అని ముందుగానే నువ్వు సర్దుకుంటావు. దేవుని దారి దేవునిదే, సంఘం దారి సంఘందే, మన కులం దారి కులందే, మన బంధువుల దారి బంధువులదే, స్నేహితుల దారి స్నేహితులదే, అన్నీ ఉండాలండి అంటావు. దేవునికి తెలియదు ఆ తెలివితేటలు కదా. అన్నీ ఉండాలి, అంతా ఉండాలి, అందరినీ సంతృప్తిపరచాలి. కానీ నీలో ఉన్న దేవుని ఆత్మను సంతృప్తిపరిచే లక్షణం నీకు తెలియదు. మనిషి అన్నీ చేయగలుగుతున్నాడండి. ఆకాశానికి ఎక్కగలుగుతున్నాడు, సముద్రం అడుగున మార్గం వేయగలుగుతున్నాడు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతున్నాడు. కానీ మానవునికి చేతగానిదంటూ ఒకటే, ఏమిటో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపించి మాట ప్రకారం జీవించలేకపోవటం. అదొక్కటే మానవునికి తెలియదు, రావటం లేదు. అందుకనే కీర్తనకారుడు 119 కీర్తనలు అన్నాడు, ఆహా నీ కట్టడలను గైకొనినట్లున్న ప్రవర్తన స్థిరపడి ఉంటే బాగుండు. ఏదైతే కట్టడ వింటున్నానో, ఏదైతే ఆజ్ఞ వింటున్నానో, ఆ ఆజ్ఞకు లోబడి ఎప్పటి వరకు? మరణాంతం వరకు లోబడి జీవించటానికి ఒక తీర్మానం, స్థిరమైన తీర్మానం చేసుకుంటే నాకే ఎంతో మేలు కదా అని కీర్తనకారుడు అంటున్నాడు. ఆయనకి తెలిసింది, నేను అలాగా స్థిరపడి ఆజ్ఞను పాటించకపోవడం వల్ల నేను అనేక నష్టాలు పాలయ్యానని అతనికి తెలిసింది. కాబట్టి ఆ సత్యాన్ని ఇక్కడ రాస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుని ఆత్మచేత నడిపింపబడకపోతే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తుంది? క్రీస్తు సిలువకు శత్రువుగా నడుచుకుంటున్నావు. నువ్వు క్రీస్తు సిలువకు శత్రువుగా నడుచుకుంటున్నావు. వీని గురించి మీతో అనేక సార్లు చెబుతూ ఏడుస్తున్నాను అంటున్నాడు పౌలు. లోబడని వారి వైపు, లోబడని మాట వినని విశ్వాసుల పట్ల కాపరికి ఎంత దుఃఖమో తెలుసా? నువ్వే సంఘంలో ఉన్నావు, నువ్వు మాట వినకపోవటం వల్ల, నువ్వు తిరగబడటం వల్ల, లేదా నువ్వు అది ఇది ఇస్తున్నావని చెప్పి, లేదా పాస్టర్ కంటే నువ్వు అనుకున్నట్టుగా అగ్రకులానికి చెందినవాడువని, లేదా నేను నియమించిన వాడు పాస్టర్ కాబట్టి అతను నా మాట వినాలని కొన్ని సంఘాలలో ఈ విధమైన గొడవలు. అలాంటి సందర్భంలో నువ్వు అతిశయిస్తున్నావేమో, విభిన్నంగా నడుచుకుంటున్నావేమో. కాపరి ఏడుస్తున్నాడు, జాగ్రత్త. కాపరి నిన్ను సమస్యల నుండి విడిపించాలి ప్రభువా అని చెప్పి నీ సమస్యల నిమిత్తం ఏడవాలి.
నీవే అతనికి సమస్యగా అయినందుకు ఏడవకూడదు. గమనించు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నీ సమస్యలు విడిపింపబడాలని, నీవు సంతోషంగా జీవించాలని కాపరి దేవుని సన్నిధిలో ఏడవాలి. అది నీకు క్షేమం. నీవే సమస్యగా తయారయ్యావని కాపరి ఏడవకూడదు. అది నీకు ఏమాత్రం దీవెనకరం కాదు. రైట్? పౌలు ఏడుస్తున్నాడు ఇక్కడ. అనేక సార్లు చెప్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి, వారి గురించి చెప్తున్నానని చెప్పి. నాశనమే వారు అంతమందికి నాకు ఏడుపు వస్తుంది అంటే, ఇటు వారు శరీర కార్యాలు నెరవేరుస్తూ నడుచుకుని వారు నాశనానికి గురి అవుతారు, నరకానికి వారసులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి సంపాదన చూసుకుంటున్నారు, కడుపును చూసుకుంటున్నారు. వారికి లోకంలో ఎవరైతే స్నేహితులు ఉన్నారో వారిని చూసుకుంటున్నారు, వారిని సంతృప్తి పరుచుకుంటున్నారు, బంధువుల్ని సంతృప్తి పరుస్తున్నారు, వారి మాట వింటున్నారు, దేవుని మాట వింటలేదు. ఒక్కసారి కూడా వాక్యాన్ని గ్రహించని, ఒక్కసారి కూడా వాక్యం వినని, దేవుని త్యాగం తెలియని నీ బంధువుల కోసం నీవు రక్షణను వెనక పెట్టుకుంటున్నావు అంటే, పరలోక భాగ్యాన్ని వెనక పెట్టుకున్నావు అంటే, నీకంటే ఏమనాలి, అమాయకులు ఎవరైనా ఉంటారా? నీకంటే తెలివి తక్కువ వారు ఎవరైనా ఉంటారా? నీకు తెలుసు, నువ్వు చాలా తెలివైన దానివి, చాలా తెలివైన వాడివి. కానీ ఆ తెలివంతా నీ బంధువులను మెప్పు పొందించడానికి, వారి యొక్క ఆనందాన్ని పొందటానికి తప్ప దేవునికి ఆనందాన్ని హెచ్చు చేయడానికి ఏమాత్రం పనికి రావట్లేదు అన్న విషయాన్ని ఈసారి గమనించు. నువ్వు క్రీస్తు సిలువకు విరోధంగా నడుస్తున్నావు, ఆయన రక్షణను కాలతంతున్నావు. కాబట్టి నీ కోసం తక్కువ, దేవుని కోసం ఎక్కువ ఆలోచించే లక్షణం కూడా నీకుంటే నువ్వు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నావు. అయితే డైలీ వర్తమానంలోకి వచ్చేద్దాం. 16వ వచనం నేను తొందరగా ముగిస్తున్నాను. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మనతో చెప్తున్నాడు. దేవుడి పిల్లలమని మనతో దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడట. ఎవరు ఆత్మచేత నడిపింపబడతారు? మీరు నా పిల్లలు అని చెప్పి ఆత్మ తానే, దేవుని ఆత్మ తనే స్వయంగా నీతో సాక్ష్యం ఇస్తుంది. ఎవరు చెప్పిన మాట కాదు ఇది. మధ్యలో ప్రవక్తలను, కాపర్లను ఉపయోగించి, యాజకులను ఉపయోగించి చెప్పలేదు అతను. తానే నోటితో స్వయంగా మీరు నా పిల్లలు అని చెప్తా ఉన్నాడట. 17వ వచనం, పిల్లలమైతే వారసులు అవుతాం. రోమా ప్రభుత్వంలో ఎవరైతే దత్తత తీసుకుంటారో ఆ దత్తత తీసుకున్న కుమారుని విషయంలో ఖచ్చితంగా వారి ఆస్తికి వారసులని అక్కడే అనౌన్స్ చేస్తారట. ఈ దత్తత తీసుకున్న పిల్లడు పాత లోక పరిస్థితులను బట్టి, పాత కుటుంబాన్ని బట్టి, పాత అప్పులను బట్టి, పాత స్థితిగతులను బట్టి, పాత రక్త సంబంధాలను బట్టి అన్నింటినీ కూడా విముక్తుడై కొత్తగా చేరిన కుటుంబంలో స్వేచ్ఛగా ఇక్కడ వారసుడిగా మెలుగుతాడట. అది రోమపత్రుడు ప్రభుత్వం యొక్క అనవైతే. అది రాస్తున్నాడు ఇప్పుడు 15వ వచనంలో, 15వ వచనం మధ్యలో మనము చూడండి, దేవుని కుమారులై దాస్యపు ఆత్మను పొందలేదు. మనం దాసులం కాదు, దత్తపుత్ర ఆత్మను పొందాం. మనం ఇప్పుడు దేవుడికి దత్తత చేయబడ్డాం. ఎవరైతే దేవుని నామంలో రక్షణ తీసుకుని దేవుని ఆత్మచేత నడిపింపబడి ఈ లక్షణాలను కలిగి ఉంటారో వారు దేవునికి కుమారులు, దత్తపుత్రులు. లోకము నుంచి, పూర్తి బంధకాల నుంచి మనం విడిపింపబడ్డాం. ఇప్పుడు స్వేచ్ఛ జీవులు, దేవుని రాజ్యానికి వారసులు. ఆయనతో పాటు శ్రమ పడితే ఆయన తోడి వారసులము అని చెప్పి దేవుని వాక్యం ముగిస్తుంది. 17వ వచనంలో ముగించాడు పౌలు. ఆయనతో పాటు శ్రమ పడాలి. పౌలు లోకంలో ఉన్నప్పుడు అందరినీ శ్రమ పెట్టాడు. దేవునిలోకి వచ్చినప్పుడు శ్రమ పడుతున్నాను. దేవుని మార్గాలను అనుసరించడానికి, దేవుని పట్ల, దేవుని పక్షాన్ని నిలబడటానికి నీ సొంత వారి నుంచి, నీ బంధువుల నుంచి, ఇతరుల నుంచి నీకు ప్రతిఘటనలు వస్తున్నప్పుడు లొంగిపోయి దేవుణ్ణి విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నవే, వారి మాటను పోషించి దేవుని వెనక పట్టడానికి సిద్ధపడుతున్నవే, కొంచెం నింద, కొంచెం అవమానం, కొంచెం వ్యతిరేకత భరించలేవు నువ్వు దేవుని కోసం. కానీ పౌలు పూర్తిగా భరించాడు. ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అతడు ఇతరులను హింసించాడో అదే ప్రభుత్వం దగ్గరికి తిరిగి వెళ్ళి, మరి పౌల్ని ఎన్ని అనుకుని ఉంటారు ఒకసారి ఆలోచించండి. వీడు నటిస్తున్నాడు, వీడు మనల్ని లొంగ తీసుకోవడానికి ఇది ఒక వేషం వేశాడు అని చాలా
అప్పుడు సౌలును కాదు నేను, ఇప్పుడు పౌలుని అంటున్నాడు. నువ్వు చెప్పగలవా? నేను పాత మనిషిని కాదు, దేవుని మనిషిని చెప్పగలవా? దేవుని కోసం ఏదైనా సమర్పించుంటే కదా అట్లా చెప్పగలవు. నీ జీవితాన్ని సమర్పించుకోలేవు, నీ పిల్లల జీవితాన్ని సమర్పించలేవు. ఏమంటే నువ్వు దేవుని బిడ్డవి అంటావు. నీకు కావాలి ఏంటి? పరలోక వారసత్వం కావాలి. దేవుని కోసం నువ్వేమి చేయలేవు. దేవుని యొక్క లక్షణాల మార్గాలను అనుసరించే క్రమంలో ఏదైనా వ్యతిరేకత వస్తే నువ్వు భరించలేవు. కానీ పరలోక వారసత్వం కావాలని కోరుకుంటాం. దేవుడు చెప్తున్నాడు, నీకు ఇవ్వనంటలే. ఆత్మచేత పడుతున్నావో లేదు ఇప్పటికైనా పరీక్షించుకొని ఆత్మచేత నడిపింపబడటానికి ఒక తీర్మానం చేసుకుని ఆత్మ కార్యములని నీలో నెరవేర్చి దేవుని సంతోషపెట్టి ప్రేమను కలిగి ఉండి దీర్ఘశాంతాన్ని కలిగి ఉండి ఏ లక్షణాలు అయితే దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడో అంటే లక్షణాలు కలిగి దేవుని కొరకు ఏవైనా చేయడానికి, నీ జీవితాన్ని సమర్పించుకోవడానికి ప్రయత్నించు. దేవుడిచ్చే ఆశీర్వాదాలను, ఆ వారసత్వాన్ని నీ సొంతం చేసుకో. నువ్వు దాసుడు కాదు, దేవుని కుమారుడు అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు అదొక ప్రెస్టీజియస్గా భావించి, ప్రతిష్టాత్మకంగా భావించి దేవుళ్ళు ఆనందించు. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు. నీ కుమారులుగా పిలువబడే యోగ్యత పాపులమైన మాకు ఇస్తామన్నారు. కేవలం నీ యొక్క లక్షణాలను, నువ్వు ఆశించే మార్గములను లేదా నీ వాక్యములను మేము పాటించి నీ కొరకు సమర్పించుకోవటం. పౌలు నీ శిష్యులు అందరూ కూడా లోకాన్ని విడిచిపెట్టి, లోక పద్ధతులను విడిచిపెట్టి నీ కొరకు నిన్ను వెంబడించారు, నీ మార్గాన్ని అనుసరించారు, నీ కోసం జీవించారు. అలాగూ మేము కూడా ఎంతో కొంత మా జీవితంలో నీ కోసం ఆలోచించడానికి, నీ మార్గాన్ని అనుసరించడానికి మాకు నేర్పి ఆ పరలోక వారసత్వాన్ని మాకు కలిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.